కాకినాడ రూరల్ మండలంలో ఎన్నికలు జరగని 6 గ్రామ పంచాయతీలకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ కృషితో స్టాంప్ డ్యూటీ నిధులు విడుదలయ్యాయని మాజీ సర్పంచ్ అడబల రత్నప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గ్రామ పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల కాని విషయాన్ని ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే నానాజీ కృషి అభినందనీయమని అడబాల తెలిపారు. నమస్కారం అండి. నా పేరు అడబాల రత్నప్రసాద్, రమణయ్యపేట మాజీ సర్పంచ్ని. మరి మన కాకినాడ రూరల్ మండలంలో గల 6 గ్రామ పంచాయతీలు అనగా రమణయ్యపేట, వాకులపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, చీడిగా, తోరంగి ఈ 6 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరగకపోవడంతో నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పంచాయతీలకి స్టాంప్ డ్యూటీ నిధులు, అదేవిధంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయాలంటూ కూడా మేము ఇటీవల పంతం నానాజీ అంటే మన గ్రామీణ శాసనసభ్యులైన మరి మన అందరికీ ప్రియమైన నాయకుడైన పంతం నానాజీ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి జిల్లా రిజిస్ట్రార్తో మాట్లాడడం జరిగింది. అదే ఈలోపు ఆయన ఇటీవల శాసనసభలో కూడా మా కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఈ 6 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపడంలో 15వ ఆర్థిక సంఘ నిధులు నిలిచిపోయాయని, అదేవిధంగా స్టాంప్ డ్యూటీ నిధులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదంటూ వారు ప్రస్తావించడం జరిగింది. దీని మీద జిల్లా రిజిస్ట్రార్ వెంటనే స్పందించి మరి 6 గ్రామ పంచాయతీలు కూడా స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల చేయడం జరిగింది. మరి గ్రామాలన్నీ కూడా ఆర్థికంగా సమృద్ధి చేసి అంత అభివృద్ధి పదంలో నడిపించాలనే భావంతో పంతం నానాజీ గారు ముందుండి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారి ప్రత్యేక అభినందనలు. మరి గతంలో ఎన్నికలు జరగలేదనే విషయాన్ని గతంలో కూడా ఏ శాసనసభ్యులు కూడా మరి శాసనసభ ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా తొలి ఎమ్మెల్యేగా అయిన ఈ యొక్క గత 13 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదనే విషయాన్ని శాసనసభలో ప్రస్తావించారు. దీని మీద మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ 6 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేస్తే విలీనం చేయండి, లేదా గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఈ సందర్భం నానాజీ గారి తరఫున కూడా నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను.